హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. మరికొన్ని ఎక్సైటింగ్ అప్డేట్స్ గురించి ఇందులో చూద్దాం. సో చూసే ముందు మీరు సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అనేది చేసుకున్నట్టయితే ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్, అల్లు అర్జున్ 22nd ఫిలిం. డైరెక్టర్ త్రివిక్రమ్. అల్లు అర్జున్ అండ్ త్రివిక్రమ్ కాంబోలో మళ్ళీ మరొక ఫిలిం అనేది మనం ఫ్యూచర్లో చూడబోతున్నాం. అయితే ఈసారి వచ్చేసి త్రివిక్రమ్ గారి నుంచి ఈ ఫిలిం బిగ్ బడ్జెట్ అండ్ న్యూగా అయితే ఉండబోతుందంట. సో త్రివిక్రమ్ గారి నుంచి ఈసారి ఒక న్యూ వరల్డ్ బిల్డింగ్ అనేది మనకి చూపించబోతున్నారు. అది ఎలా ఉంటుంది అనేది మనకి ఫ్యూచర్లోనే తెలుస్తోంది. అయితే ఫ్రెండ్స్, ఈ ఫిలింలో ఫీమేల్ లీడ్ యాక్టర్స్ గురించి న్యూస్ అయితే వచ్చింది. సో 2 యాక్టర్స్ని ఈ ఫిలింలో తీసుకోబోతున్నారు. అందులో ఆప్షన్లో ఉన్నది ఫస్ట్ వన్ శ్రీలీల అండ్ సెకండ్ వన్ టిప్టీ డిమ్రీ. సో వీళ్ళైతే ఈ ఫిలింలో ఫీమేల్ లీడ్ యాక్టర్స్గా తీసుకోబోతున్నట్టు న్యూస్ అయితే వస్తుంది. ఇంకా కన్ఫర్మేషన్ అయితే రావాల్సి అయితే ఉంది. అయితే ఫ్రెండ్స్, దిస్ ఇయర్ ఫస్ట్ హాఫ్ నుంచే ఈ మూవీ షూటింగ్ వర్క్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. అఫీషియల్ అనౌన్స్మెంట్ మనం త్వరలోనే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో అనౌన్స్మెంట్ మూవీ టీం నుంచి వచ్చేటప్పుడు ఒక స్పెషల్ వీడియోతో మనకి అప్డేట్ రివీల్ చేస్తారు. నెంబర్ 2, విజయ్ యాంటోనీ మరొక న్యూ ఫిల్మ్కి సంబంధించి అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. ఫస్ట్ లుక్ పోస్టర్ మీరు చూడవచ్చు. మూవీ టైటిల్ పరాశక్తి. సో ఈ ఫిలిం వచ్చేసి విజయ్ యాంటోనీ 25th ఫిలింగా ఉంటుంది. మూవీకి డైరెక్టర్ మీరు ఆరు మూవీ అనేది చూస్తున్నారా? సో ఆ మూవీ తీసిన డైరెక్టర్ అరుణ్ ప్రభు నుంచి ఈ ఫిల్మ్ అయితే వస్తుంది. సో మూవీ వచ్చేసి మనకి థియేటర్స్లో సమ్మర్లో రిలీజ్ అయిపోతున్నారు. పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ ఉంటుంది. నెంబర్ 3, స్క్విడ్ గేమ్ సీజన్ 3. ఈ సిరీస్ నుంచి కొన్ని ఎక్స్క్లూజివ్ స్టిల్స్ అనేవి రివీల్ చేశారు. ఆ స్టిల్స్ అయితే మీరు చూడవచ్చు. సో సిరీస్ నుంచి అఫీషియల్ డేట్ కన్ఫర్మేషన్ రివీల్ చేశారు. సో ఆల్రెడీ మీకు నేను చెప్పున్నది ఇప్పుడు అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే వచ్చింది, June 27th. సో ఈ డేట్కి వచ్చేసి మనకి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో స్క్విడ్ గేమ్ సీజన్ 3 ఇది ఫైనల్ సీజన్. ఇంకా దీనికన్నా మనకి సిరీస్ అయితే రాదు. మల్టిపుల్ లాంగ్వేజ్లో చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. సీజన్ 2లో వచ్చేసి మనం చాలా తక్కువ గేమ్స్ అయితే చూసాం. లైక్ మహా అంటే ఒక 3 గేమ్స్ ఏమో చూసాము. ఇంకా సీజన్ 3లో ఎన్ని గేమ్స్ ఉంటాయో అది ఎలా ఉంటుందో చూడాలి. సో ఫ్రెండ్స్, June 27th మనకి ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో ప్రీమియర్ అయితే ఉంటుంది. మీలో ఎంతమంది ఈ సిరీస్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు కామెంట్లో తెలియజేయండి. స్క్విడ్ గేమ్ సీజన్ 3 ఫైర్ ఎమోజీతో. నెంబర్ 4, ఎమర్జెన్సీ కపుల్. ఇది 2014 ఇయర్లో వచ్చిన కొరియన్ సిరీస్. ఈ సిరీస్ నుంచి నవ్వు తెలుగు, తమిళ్, హిందీ ఈ ఆడియోస్ అనేవి రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. అమెజాన్ MX ప్లేయర్లో నవ్వు చూడడానికి అందుబాటులో అయితే ఉన్నాయి. సో ఈ సిరీస్ని మీరు చూడాలనుకుంటే చూడవచ్చు. ఎందుకంటే హిట్ సిరీస్. 10కి 7.4 IMDb రేటింగ్ అయితే ఇచ్చున్నారు. సో కొరియన్ సిరీస్ లవర్స్ ఈ సిరీస్ని మీరు ట్రై అయితే చేయవచ్చు. నెక్స్ట్ నెంబర్ 5, తండేల్. ఫ్రెండ్స్, ఈ మూవీ నుంచి టోటల్ సెన్సార్ వర్క్ అనేది అయిపోయింది. ఫైనల్ రన్ టైం అనేది రివీల్ చేశారు. 2 hours 32 minutes వరకు ఈ మూవీ డ్యూరేషన్ అయితే ఉంది. సో నాగ చైతన్య అండ్ సాయి పల్లవి లీడ్లో యాక్ట్ చేసిన ఈ ఫిలిం మరొక 1 వీక్లో మనకి థియేటర్స్లో రిలీజ్ కాబోతుంది. February 7th ఈ ఫిలిం థియేటర్స్లో చూడబోతున్నాం. మరి మూవీ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. నెంబర్ 6, ఐఎమ్ కాతలన్ స్టారింగ్ నస్లన్. ఈ ఫిలిం లాస్ట్ ఇయర్ థియేటర్స్లో వచ్చి మంచి రెస్పాన్స్ అయితే తెచ్చుకుంది. సో రీసెంట్గా మనకి మలయాళం వర్షన్ మనోరమ మ్యాక్స్లో ప్రీమియర్ అయితే చేశారు కదా. సో మీకు రికమెండ్లో కూడా ఈ ఫిలిం అనేది రికమెండ్ అయితే చేశాము. అయితే ఫ్రెండ్స్, ఈ ఫిలింని ఇంకా మలయాళంలో చూడకుండా సో వస్తే ఫ్యూచర్లో డబ్బింగ్లో చూద్దామని ఎవరైనా వెయిట్ చేస్తుంటే సో డబ్బింగ్ అయితే కన్ఫర్మ్ అయితే అయింది, తెలుగు ఆడియో. సో మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వారు తెలుగు ఆడియో ఐఎమ్ కాతలన్ కన్ఫర్మ్ అయితే చేశారు. కమింగ్ వెరీ సూన్, వెయిట్ చేయండి. మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో మరికొన్ని రోజుల్లోనే తెలుగు ఆడియో ఈ ఫిలిం చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. సో OTT ప్లాట్ఫామ్కి వచ్చినాక తెలుగు వర్షన్ ఈ ఫిలిం మిస్ అయితే కాకండి. నెంబర్ 7, ధూమ్ ధామ్. ఈ ఫిలిం వచ్చేసి కామెడీ అండ్ రొమాంటిక్ డ్రామాగా తీసుకొని వచ్చున్నారు. ఇందులో చేతన్, హెబ్బా పటేల్ అండ్ వెన్నెల కిషోర్ యాక్ట్ అయితే చేశారు. సో లాస్ట్ ఇయర్ ఈ ఫిలిం థియేటర్స్లో రిలీజ్ చేశారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే OTT ప్రీమియర్ చేశారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ ఫిలిం నవ్వు చూడడానికి అందుబాటులో అయితే ఉంది. నెక్స్ట్ నెంబర్ 8, నెట్ఫ్లిక్స్ నుంచి వస్తున్న న్యూ సిరీస్ డబ్బా కార్టెల్. ఈ సిరీస్లో వచ్చేసి జ్యోతిక అంటే షాలిని పాండే యాక్ట్ అయితే చేశారు. సిరీస్ నుంచి టీజర్ కట్ అనేది రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. టీజర్ అయితే చూడడానికి బాగుంది. మీరు ఇంకా చూడకుంటే చూడండి. సో ఆ టీజర్ చూడంగానే మీకు ఒక మూవీ ఐడియా వచ్చే ఉంటుంది. అదే కోకో కోకిల. అదే ఫ్రెండ్స్ నయనతార యాక్ట్ చేసింది. సో అందులో వచ్చేసి టిఫిన్ బాక్స్లో డ్రగ్స్ అనేది స్మగుల్ అయితే చేస్తూ ఉంటుంది కదా. సో అలాంటి ఐడియా ఈ ఫిల్మ్లో కూడా సిరీస్లో కూడా ఉంటుంది. ఈ సిరీస్ తీసిన డైరెక్టర్ హితేష్ భాటియా. ఇతని నుంచి ఒక్క ఫిల్మే వచ్చింది, అది 2022లో. అదే శర్మాజీ నమ్కీన్. ఇది డైరెక్షన్లో సెకండ్ వన్. సిరీస్ అయితే తీసుకొని వస్తున్నారు. మరి ఈ సిరీస్ ఎలా ఉంటుందో చూడాలి. సో ఈ సిరీస్ మన ముందుకు వచ్చేసి
ఫిబ్రవరి 28 రిలీజ్ ఉంటుంది, మల్టిపుల్ లాంగ్వేజెస్. నెంబర్ 9 విశ్వాంబర. బింబిసార మూవీ తీసిన డైరెక్టర్ నుంచి వస్తున్న ఫ్యాంటసీ అండ్ యాక్షన్ డ్రామా ఫిలిం. ఇందులో చిరంజీవి గారు అండ్ త్రిష అయితే యాక్ట్ అయితే చేశారు. లైక్ ఫ్రెండ్స్, మూవీ నుంచి అంతా కరెక్ట్గా జరుగుంటే ఈ సంక్రాంతికి ఈ ఫిలిం మనం థియేటర్స్లో చూసేసి ఉండేవాళ్ళం. తెలిసిందే కదా, మెయిన్గా విఎఫ్ఎక్స్ వల్ల ఈ ఫిలిం డిలే అయితే అవుతోంది. ఇప్పుడు మూవీ టీం నుంచి ఉన్న ప్లానింగ్ వచ్చేసి ఈ ఫిలిం మే 9కి రిలీజ్ చేయాలని చెప్పేసి. సో మే 9th డేట్ అనేది ఫిక్స్ అయితే చేయబోతున్నారు. వెయిట్ చేయండి, మరికొన్ని రోజులని అఫీషియల్ పోస్టర్ డేట్ అనౌన్స్మెంట్ వస్తుంది. సో ఈసారిన పక్కా ఈ ఫిలిం ఈ డేట్కి తీసుకొని వస్తారా అంటే మెయిన్గా ఇక్కడ విఎఫ్ఎక్స్ అనేది బెస్ట్గా తీసుకురావడానికి అయితే టీం ట్రై చేస్తున్నారు. దానివల్లే డిలే అయితే అవుతుంది. నెక్స్ట్ నెంబర్ 10 ది ఓల్డ్ గాడ్ 2. మీరు 1 అనేది చూస్తున్నారా? 2020 ఇయర్లో మనకి 1 అనేది రిలీజ్ చేశారు. మూవీ అయితే చాలా బాగుంటుంది. ఈ ఫిలిం యాక్షన్ అడ్వెంచర్ అండ్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్గా ఉంటుంది. సో చూసిన వారు ఖచ్చితంగా ఈ నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్ ఒరిజినల్ ఫిలిం ఓల్డ్ గాడ్ 2 కోసం వెయిట్ అయితే చేస్తుంటారు. సో దీనికి సంబంధించి డేట్ కన్ఫర్మేషన్ అనేది రివీల్ చేశారు. మనకి 4 years ప్లస్ తర్వాత ఇప్పుడు పార్ట్ 2 అనేది తీసుకొని వస్తున్నారు. సో మంచి అవుట్పుట్ అయితే మనం ఇందులో ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో ఈ ఫిలిం ప్రీమియర్ వచ్చేసి జూలై 2కి వచ్చేసి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో ప్రీమియర్ అయితే చేస్తున్నారు. ఇన్ కేస్ ఎవరైనా ఓల్డ్ గాడ్ 1 కానీ చూడకపోయి ఉంటే నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో ఉంది, చూడండి గైడ్స్. అప్పుడు మీరు డెఫినెట్గా పార్ట్ 2 కోసం వెయిట్ అయితే చేస్తారు. నెంబర్ 11 ప్రభాస్ గారి న్యూ ఫిలిం డైరెక్టర్ అను రాఘవపూడి. సో టెంటేటివ్ టైటిల్ ఫౌజీ. ఇందులో ఫీమేల్ లీడర్ వచ్చేసి ఇమాన్ ఇస్మాయిల్ యాక్ట్ అయితే చేస్తుంది కదా. అయితే ఫ్రెండ్స్, ఈ ఫిలింకి సంబంధించి సైలెంట్గా షూటింగ్ వర్క్ అనేది జరుగుతోంది. యాక్ట్రెస్ ఈ అప్డేట్ రివీల్ అయితే చేసింది. ప్రెజెంట్ ఈ ఫిలింకి సంబంధించి రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ వర్క్ అనేది అవుతోంది. సో టీం అయితే షూట్ అయితే స్టార్ట్ చేసి ఈ ఫిలింకి సంబంధించి సైలెంట్గా షూటింగ్ కూడా ఫినిష్ అయితే చేస్తున్నారు. నెంబర్ 12 రీసెంట్గా థియేటర్స్లో వచ్చి బ్లాక్ బస్టర్ అయిన యాక్షన్ థ్రిల్లర్ బ్రూటల్ మూవీ మార్కో స్టారింగ్ ఉన్ని ముకుందన్. మీకు రీసెంట్ వీడియోస్లో సోనీ లివ్ వారు రైట్స్ బ్యాక్ చేసుకున్నట్టు చెప్పాను కదా. నౌ డేట్ కన్ఫర్మేషన్ రివీల్ చేశారు. ఫిబ్రవరి 14th నుంచి మార్కో ఫిలిం సోనీ లివ్లో మనకి చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. 4 సౌత్ లాంగ్వేజ్ రిలీజ్ చేస్తున్నారు. హిందీ అయితే రిలీజ్ కావట్లేదు. సో ఈ ఫిలిం మీరు అందరూ చూసే ఉంటారనుకుంటున్నాను. అండ్ సెకండ్ టైం కూడా ఈ ఫిలిం ఓటీటీ ప్లాట్ఫామ్లో ట్రై అయితే చేయవచ్చు. అండ్ ఫ్రెండ్స్, టీం వచ్చేసి ఎక్స్టెండెడ్ వర్షన్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు మనకి ఓటీటీ ప్రీమియర్ అయ్యేటప్పుడు ఎక్స్టెండెడ్ వర్షన్ రావచ్చు. అంటే మనం థియేటర్స్లో చూసిన సీన్స్ కన్నా ఇంకా మనకి ఎక్స్ట్రా ఫుటేజ్ ఇక్కడ ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఫిబ్రవరి 14th మనకి ఈ ఫిలిం తెలుగు ఆడియో సోనీ లివ్ ఓటీటీ ప్లాట్ఫామ్లో చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. వెయిట్ చేయండి ఫ్రెండ్స్, మనకి ఎక్స్టెండెడ్ వర్షన్లో ఎలాంటి కంటెంట్ చూడడానికి ఉంటుందో. అంటే టీం వచ్చేసి చాలా సీన్స్ వరకు లేపేశారు. అవి ఇంకా ఘోరంగా బ్రూటల్గా ఉండడం కారణంగా. సో అవి మనకి ఓటీటీ ప్లాట్ఫామ్లో ప్లాన్ చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 13 వెనస్డే 2 జెన్నా ఆర్టెగా న్యూ లుక్ అనేది రివీల్ చేశారు. లైక్ ఫ్రెండ్స్, ఈ సిరీస్ మనకు వచ్చేసి దిస్ ఇయర్ ఈజ్ అంటూ నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో ప్రీమియర్ చేస్తున్నారు. సో 1 కానీ చూడకపోయి ఉంటే తెలుగు ఆడియోలో నెట్ఫ్లిక్స్లో ఉంది, వాచ్ చేయవచ్చు. నెంబర్ 14 అగత్య. ఇందులో జీవా, రాశి ఖన్నా అండ్ అర్జున్ లీడ్లో యాక్ట్ చేశారు. మూవీ అయితే యాక్షన్ ఫ్యాంటసీ అండ్ థ్రిల్లర్గా అయితే ఉండబోతుంది. లైక్ ఫ్రెండ్స్, ఈ ఫిలిం థియేటర్స్లో న్యూ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేశారు. ఫిబ్రవరి 28 రిలీజ్ ఉంటుంది. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ అప్డేట్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీరు ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అలానే మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే చేయండి. మన వీడియో మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.